అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు జరపాలని జేఏసీలో పట్టుపట్టామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వారం రోజుల సభ జరుపుతామని స్పీకర్ చెప్పారని, వారం తర్వాత మళ్లీ బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నదీ జలాలపై సభలో బీఆర్ఎస్ కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 15 అంశాలపై సభలో చర్చించాలని పట్టుపట్టామన్నారు. మంత్రి ఉత్తమ్ కు సీఎం రేవంత్ సావాసం పట్టుకున్నదన్న హరీష్ రావు పాలమూరు ప్రాజెక్టు వాటాను 90 నుంచి 45 టీఎంసీలకు తగ్గించారా లేదా చెప్పాలన్నారు. ఇక డీపీఆర్ వాపస్ వచ్చినా మౌనం ఎందుకని ప్రశ్నించారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు 2 ఏళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1900 కోట్లు ఖర్చు పెట్టిందని, 7 ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 3 డీపీఆర్లు వాపస్ వచ్చాయని, 2 ఏళ్లలో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తేలేదని చిట్చాట్ లో హరీష్ రావు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒక పక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దానిపై కూడా చర్చ చేస్తూ కూడా గత బీఆర్ఎస్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన దానిపై కూడా మాట్లాడుతున్న సందర్భంలో మాత్రం వాటికి కౌంటర్ ఇస్తూ కూడా హరీష్ రావు ఇప్పటివరకు చర్చ చేస్తారని చెప్పొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినందుకు మాత్రం సాహస దోషం పట్టుకుందని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే గుప్పించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు కోసం అక్కడే నీళ్ల మీద పడుకుని 6 లక్షల ఎకరాలకు కూడా ఆ నీళ్ళు ఇచ్చే విధంగా కూడా నేను నాతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉండి కూడా పనులు చేపించామంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు అయితే చిట్చాట్లో పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. 90 టీఎంసీలకు సంబంధించిన నీటి వాటాల విషయంలో మాత్రం 45 టీఎంసీలకు తగ్గించారా లేదనే దానిపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ఇప్పటికే 3 డీపీఆర్లు కూడా వెనక్కి వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు మౌనంగా ఉంటుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. దాంతో పాటుగా ఆ బీఆర్ఎస్ హయాంలో మొత్తం 7 అనుమతులు వచ్చినా కూడా ఆ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్నా కూడా ఒక్క అనుమతి కూడా తెచ్చారా అంటూ కూడా ఇద్దరికి ప్రశ్నించారని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా జిల్లాకు సంబంధించి కూడా ద్రోహం చేశారంటూ కూడా ఆ ఘాటైన విమర్శలు అయితే చేశారని చెప్పొచ్చు. దీంతో పాటుగా గ్రీన్ ట్రిబ్యునల్ లో సంబంధించి కూడా కోర్టులో కేసు వేసి మాత్రం గతంలో ఆ కాంగ్రెస్ నేతలే కదా అడ్డుకున్నది అనే విధంగా కూడా ఒక కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు సంబంధించి కూడా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కొబ్బరికాయ కొట్టారు, కానీ దాని ఆ డీపీఆర్ మాత్రం ఎందుకు పంపలేదు అంటూ కూడా ప్రశ్నించారు. సొంత శాఖపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఇంకా అవగాహన లేదు, ఇంకా ఎప్పుడు జ్ఞానం పెంచుకుంటాడో అనేది కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా హరీష్ రావు అయితే ఒక ఆర్ట్ కామెంట్లు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ పైన కూడా గతం నుంచి కూడా ఒక పక్క ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఎస్ఎల్బీసీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేయలేకపోయింది, నిర్లక్ష్యం ఇచ్చిందని చెప్పేసి కూడా ఆ కాంగ్రెస్ పదే విమర్శలు కూడా గుర్తిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ హయాంలో 1900 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది. 7 ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన కూడా ఢిల్లీలో కూడా ఆ ఫైనల్ అనుమతులు కూడా బీఆర్ఎస్ హయాంలోనే తీసుకొచ్చాము అంటూ కూడా ఇప్పటివరకు హరీష్ రావు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతి తీసుకొచ్చారా అనే దానిపై కూడా ఇప్పటివరకే హరీష్ రావు అయితే సవాల్ విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా రీప్లై ఇవ్వబోతున్నారు అనే దానిపై ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ పైన మాత్రం శాసనసభ వేదిక నుంచి కూడా ఒకరోజు సబ్జెక్ట్ కు సంబంధించిన దానిపైన కూడా చర్చ ఉండబోతుంది. ఆ చర్చ జరిగే రోజు మాత్రం ఆ శాసనసభలో మాత్రం వాడివేడిగా కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు విషయంలో మాత్రం పీపీటీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఇట్లా పీపీటీ ఇస్తే మాత్రం పీపీటీ ఇవ్వడం పట్ల కూడా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా అవకాశం ఇవ్వాలి పీపీటీకి అనే దానిపైన కూడా ఇప్పటివరకే పట్టుబడుతుంది. ఇప్పటికే స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాకు కూడా అవకాశం ఇవ్వాలి పీపీటీకి అనే దానిపైన కూడా ఇప్పటివరకే స్పీకర్ కూడా కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఒక పక్క అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల యుద్ధం కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన కూడా సభలో ఇంకా వాడివిడిగా కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
సో ప్రవీణ్, ఈరోజు కేసీఆర్ వచ్చి వెళ్లిపోయిన అంశం ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా చర్చించారా? ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి వెళ్లక ముందు కేసీఆర్ కొంత భేటీలో కూడా పాల్గొన్నారు, అంటే పార్టీకి సంబంధించిన శ్రేణులతో, కేటీఆర్ తో కానివ్వండి, హరీష్ రావు గారితో కానివ్వండి. కానీ అసెంబ్లీకి వెళ్ళినాక ఎందుకు వెంటనే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది? అలాగే రేపు ఆ తర్వాత వాయిదా తర్వాత, అంటే హాలిడేస్ తర్వాత వచ్చే మరో 3-4 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? పీపీటీ, ఒకవేళ పీపీటీకి అనుమతిస్తే పీపీటీ ప్రెజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ అక్కడ ఉండే అవకాశాలు ఉంటాయా? ఎస్, పీపీటీకి ఇట్లా ప్రతిపక్ష పార్టీకి అనుమతిస్తే మాత్రం ఆ కేసీఆర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. పీపీటీకి అనుమతిస్తారా లేదనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. ఇప్పటికే బీఎస్సీ సమావేశాల్లో మాత్రం బట్టి విక్రమార్క వర్సెస్ హరీష్ రావు గారు కూడా బీఎస్సీ సమావేశంలో మాత్రం ఇద్దరి మధ్యలో మాత్రం చర్చ జరిగిందని చెప్పొచ్చు. గత బీఆర్ఎస్ మధ్యలో ప్రాజెక్టులకు సంబంధించిన పీపీటీకి కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క కూడా హరీష్ రావును కూడా ప్రశ్నించినట్టు కూడా సమాచారం. అదే సమయంలో మాత్రం పీపీటీకి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు హరీష్ రావు పట్టుబట్టారు. కాబట్టి ఒకవేళ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కు మాత్రం పీపీటీకి అవకాశం ఇస్తే కేసీఆర్ స్వయంగా వచ్చి ఆ పీపీటీ ప్రెజెంటేషన్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఆ పీపీటీకి సంబంధించినందుకు మాత్రం పీపీటీ పైన ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ కేసీఆర్ సభకు వస్తే మాత్రం ఆ పీపీటీకి సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారనే దానిపైన ఒక ఆసక్తి రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.